అందరికీ సర్వంగురు స్వరూపం. స్త్రీ స్త్రీ అంటేనే మాయ. మాయ లేనిది జగత్తే లేదు. అంటే స్త్రీ ఈ జగత్తు ఉత్పత్తికి కారణం. నువ్వు ఆధ్యాత్మికంగా చూసినా, భౌతికంగా చూసినా, ఏ విధంగా చూసినా స్త్రీ లేనిది జగత్తే లేదు. అందుకే పరమాత్మ మాయలో ప్రతిఫలించినప్పుడు మాత్రమే జగత్తు ఏర్పడింది. అంటే ఈ జగత్తంతా మన సృష్టే. మనమే ఈ జగత్తుకి ఆది అంతం. మన ద్వారా ఏర్పడిన సృష్టి మనకంటే భిన్నంగా, మనల్ని బలహీనత చేసేదిగా ఉండదు. మనం అందరికంటే బలమైన వాళ్ళం. కాబట్టి మన శక్తిని, మన యుక్తిని, మన ఉనికిని గుర్తుంచుకొని, మనమేంటి అనే దానిని మదిలో ఉంచుకొని, అన్నింటినీ అధిగమించి ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని అచలతత్వంలో లీనమవుతామని ఆశిస్తూ మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సర్వం గురు స్వరూపం.